మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరు టచ్ చేయలేదు హీరోయిన్లు. అంతమంది హీరోలతో యాక్ట్ చేస్తాడు అన్నాడు. ఎలాంటి హీరోయిన్లు భయ్య ఈ భాగ్యశ్రీ బోర్సే కాయదులో. Okay, hi guys. So we are from Local Film Studios and we again come back with another video song reaction and song is called Radhima. ఏం చేస్తున్నాం? ఇంట్రొడక్షన్ చెప్తాం. ఇది ఇంగ్లీష్ హాలీవుడ్ ఛానల్ కాదు, తెలుగు నార్త్ ఛానల్. మర్చిపోయాం. మనం మళ్ళీ ఒక వీడియో సాంగ్ రియాక్షన్ తో వచ్చాం. దీని పేరు రాధిమ. రాధిమ దీని కంపోజ్ ఎవరో కాదు, లేటెస్ట్ జంజీ సెన్సేషన్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యాంకర్. అతని పేరు చెప్పవసరం లేదు. ప్రెసెంట్ జంజీ యూత్ మొత్తం అల్లాడిస్తున్నాడు. మామూలు కదా, అనిరుద్ధిని కూడా భయపెట్టేస్తున్నాడు. అలాంటి టాలెంట్ ఉంది మనోడి దగ్గర. మనోడు అదే సినిమా పాటల కన్నా ప్రైవేట్ ఆల్బమ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. మరి దీనికి మోటివేషన్ ఏంటో మనకు తెలియట్లేదు. సో చూద్దాం, వీడియో సాంగ్ చూసి మాట్లాడదాం. మనోడిని చూసి నాకు 2 విషయాలు జలస్ బాగా ఫీల్ అవుతుంది. ఇది సాంగ్ రియాక్షన్ ద్వారా చెప్తాను నేను. ఇది ఓకే, ఎందుకో నువ్వు తెలుసుకో. ఫస్ట్ అయితే మనం సాంగ్ చూద్దాం. సాంగ్ చూసిన తర్వాత మా ఒపీనియన్ ఏంటో మేము చెప్తాం అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ సాంగ్ అయితే చూద్దాం. సో మన అభయంకర్ అయితే ట్రాయింగ్ తో మొదలెట్టాడు ఇక్కడ. భాగ్యశ్రీ బోర్స్ నాకు తెలిసి హీరోయిన్ ఏజ్ కన్నా హీరో తక్కువ అనుకుంటున్నాను. ప్రేమ కేసుతో సంబంధం. రదిమా ఏ రదిమా ముట్టికిచ్చి నెంజోరమ్మా రదిమా ఏ రదిమా కాదలి పుట్టుమా ఏ రదిమా ఏ రదిమా విట్టుட்டு போறிய இருமா ఏ రదిమా ఏ రదిమా ఎన్నటి ఎన్నోట గదిమా కై ఉట్టియా క్లారిటీ కుడిగిరియా తట్టియా మదిగిరియా పతిటియా నా పడుర కది పరసిగిరియా కొట్టియే இதய முருக சிரிச்சியே ரதிமா ஏ ரதிமா செஞ்சது மொத்தம் சத்திமா ஏ ரதிமா ஏ ரதிமா என்னை இப்படி ஆக்கலாமா ரதிமா ஏ ரதிமா செஞ்சது மொத்தம் சத்திமா ஏ ரதிமா ஏ ரதிமா என்னை இப்படி ஆக்கலாமா எப்போ உனக்கு கொடுத்தா உனக்கு என்ன பிடிக்குமா என்ன பண்ணா என்ன விடுவா நெருக்கமா நெருங்கி போன பொண்ணு మేకప్ సాంగ్ అన్నాడు. సాంగ్ లో ఉంది ఇది. ఎక్కడ చేశారు? అదే డాన్స్ మనం అయితే ప్రాక్టీస్ చేసామంట. అంటే ఒక రేంజ్ ఉన్నాడు, ఒక ఇమేజ్ ఉన్నాడు వేస్తే డాన్స్ అంటారు. మనం అయితే తొప్పాస్ అంటాం. ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కదా, ట్రైన్, బీచ్, స్కూల్, రోలర్ కోస్టర్, ఎన్ని పోయా అసలు ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. முத்தமிட்டா நாது கத்த விட்டா இன்னைக்கு எதுவும் சொல்லாம எங்கயா மறந்துட்டா என் கனவை எழுதிரண்டு கிருக்கலா மறந்துட்டா ரம்சா போல என்ன சாலா சுந்தரம் மறந்து போன கிளியாக இருடா தொலைச்சு போன స్నాప్చాట్ ఫిల్టర్లో పంపించేది ఏదో కానీ బాగుంది. தங்கமான பையனாக என்ன தாண்டி
డ్రోన్ కదా ఇలాంటి వాళ్ళు తెలుపుతారు అలాంటి వాళ్ళు తెలియదు. ఈ స్టెప్ గుర్తుపెట్టు కదా, రేపు నేను ఇన్స్టా రీల్స్ మూత పోయిపోతుంది ఈ స్టెప్. ఎవరు పడితే ఆడ వేయకూడదు, అలాంటి పక్కలు వేయాలి. నేను వేస్తాను ఎక్స్పెక్ట్ చేయదు. ఇయ్యచ్చు, ఏముంది దాని తప్పు. ఆ సాంగ్ చూసుకుని నా డాన్స్ ఎక్కువ వచ్చేస్తుంది కదా, వేరే విషయం. ట్రోల్ చేస్తా. మ్యూజిక్ కంపోజ్డ్, ఫీచరింగ్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టర్ వే తేజో భరద్దా. అది కాదు, దీని బ్రేకప్ సాంగ్ అని ఎవడో చెప్పాడు. ఎంత ఊపు వస్తుంది ఇది బ్రేకప్ సాంగ్ అంటే. ఇప్పుడు బ్రేకప్ కూడా Breakup song అని సెలబ్రేట్ చేసుకోమని చెప్పాడా? ఏమో నాకు బ్రేకప్ సాంగ్ అని చెప్పి సోషల్ మీడియాలో Trend ట్రెండ్ కాదు సర్క్యులేట్ చేశారు, కానీ బ్రేకప్ సాంగ్ కాదే, ఏదో డ్యూయట్ సాంగ్ లో పక్క ఏదో ఓర్మా సాంగ్ లాగా నీట్ గా బాగుంది కంపోజ్. అయినా మనకు ఇచ్చి కాకపోతే ఇప్పుడు దాకా చేసిన 5 పాటలు డ్యూయట్ సాంగ్ సెలబ్రేషన్ సాంగ్ చేసుకొని ఇంకో బ్రేకప్ సాంగ్ చేయడం ఎలా ఎక్స్పెక్ట్ చేద్దాం చెప్పు. అది కరెక్ట్. యూఆర్ మిస్టేక్. మనం ఎప్పుడు మిస్టేక్ చేద్దాం, కానీ సాయి అభ్యంకర్ మాత్రం తను అనుకుంది తను చేశాడు, బాగానే చేసాం. ఓకే, నాకైతే వీడియో సాంగ్ ఏమనిపించింది అంటే ఇది బ్రేకప్ సాంగ్ అన్నట్టు అనిపించింది. తర్వాత ఆ లొకేషన్స్ కానీ అతను డాన్స్ కూడా ఈసారి బాగా చేశాడు. ముందు మ్యూజిక్ వీడియోలో ఎక్కువగా స్టెప్స్ ఉంటాయి కదా, ఈ వీడియో సాంగ్ లో మాత్రం స్టెప్స్ మాత్రం బాగా చేశాడు. స్టెప్స్ ఏమంటారు మొన్న వేసాడు కదా ఎక్కడ అది వేసారు. ఓకే మాస్. ఇప్పుడు బ్రేకప్ సాంగ్ కదా ఇది, బ్రేకప్ సాంగ్ అనక నువ్వు ఫస్ట్ మేము దాని బ్రేకప్ సాంగ్ అని మేము తప్పపడ్డాం, కానీ బ్రేకప్ సాంగ్ కాదు మా ఒపీనియన్ లో అయితే. అంటే ఓకే సాంగ్ అయితే ఇన్స్టెంట్ గా ఎక్కేలేదు, స్లో పాయిజన్ లో ఉంది. స్లో పాయిజన్ ఖచ్చితంగా చూద్దాం. ఒక 10 days అయితే వీడియో రీచ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. ఎందుకంటే తను రిలీజ్ చేసిన లాస్ట్ 5/5 మ్యూజిక్ వీడియోస్ అన్ని రిలీజ్ చేసిన లాస్ట్ 5 సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ అయినాయి. సో ఇది కూడా ఆ లెవెల్లో ఆ రేంజ్కి వెళ్తుందేమో చూద్దాం. అండ్ 2 things మనం చూసి నేను చాలా జలస్ ఫీల్ అవుతుంది. అంటే నాకు తెలిసి ఒక రీజన్ నేను చెప్తాను. ఫస్ట్ ఇంత చిన్న ఏజ్ లోనే అంత మల్టీ టాలెంటెడ్ ఒక రీజన్. రెండో రీజన్ ఏం లేదు భయ్య, మన ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరు టచ్ చేయలేదు హీరోయిన్లు, అంతమంది హీరోలతో యాక్ట్ చేస్తాడు అన్నాడు. ఎలాంటి హీరోయిన్లు భయ్య, ఈ భాగ్యశ్రీ బోర్సే, కాయదులో మీనాక్షి చౌదరి, సాన్వి మేఘ్నా, ఇంకా ప్రీతి ముకుంద్, 6 కత్తి లాంటి హీరోయిన్లు పెట్టుకొని మనడు 6 డిఫరెంట్ సాంగ్స్ కంపోజ్ చేసాడు. దట్ ఈస్ కాల్డ్ టాలెంట్ మ్యాన్. ఇలాంటి 6 అమ్మాయిలతో చేసి బాగా జలస్ ఫీల్ అవుతున్నాడు భయ్య. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది. చెప్పు, నువ్వు 6 హీరోయిన్లని బాగా గుర్తు పెట్టుకుని సాయి అభ్యంకర్ మీద ఎంత ద్వేషిస్తున్నావు కదా, లేదా 6 ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పు. క్వశ్చన్ స్కిప్ చేయండి. చెప్పాలి, ఇది యువర్ ఇండియన్, ట్రూ ఇండియన్. తను 4 years ఉంటుండగా మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అది కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తో. వాళ్ళ పేరెంట్స్ కూడా నార్మల్ సింగర్ టిప్పు అండ్ సింగర్ హరిణి. మీకు తెలుసో తెలిపి ఉండొచ్చు. సింగర్ టిప్పు అంటే మనకి తెలుగులో సాంగ్స్ అంటే ఎర్లీ 2000s చాలా పాటలు పాడారు. ఎగ్జాంపుల్ కి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో సంథింగ్ పాడారు. మళ్ళీ నువ్వు నాకు నచ్చాలో, ఉన్నమాట చెప్పలేను అదొక సాంగ్. మళ్ళీ బన్నీ సినిమాలో అల్లు అర్జున్ కి మారో గోలీ మారో సాంగ్ పాడారు. నెక్స్ట్ రామ్ చరణ్ కి డెబ్యూ సినిమాలో యమహోయమ్మ అంటే ఇంకన్నీ తను పాడిన ప్రతి పాట ఒక హీరోకి మంచి ఫీల్ గుడ్ సాంగ్ అండ్ ఇంట్రో సాంగ్స్ కూడా అయినాయి. అండ్ వాళ్ళ మదర్ హరిణి ఆవిడ కూడా నోటబుల్ సాంగ్స్ పాడారు. సైనికుడు సినిమాలో ఒరిగల్లెక్కే పిల్ల సాంగ్ అవ్వచ్చు. నెక్స్ట్ నరసింహనాయుడు సినిమాలో లక్ష పాప అయినా అయి ఉండొచ్చు. బాక్స్ ఆఫీస్ అంటే మనం ఒక పుట్టు ఉండం, కానీ అప్పట్లో ఆవిడ మంచి పాటలు పాడారు. బాలయ్య కూడా మామూలు స్టెప్స్ వేయడానికి ఆ పాటకి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సాయి అభ్యంకర్. 2004లో పుట్టి తను 4 years ఉన్నప్పటి నుంచే మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ చాలా ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాడు. ఇది నుంచి పియానో కానీ, గిటార్ కానీ, కీబోర్డ్ కానీ. ఇంకా తన ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్ అంటే నీకు చిన్నప్పటి నుంచి తెలిసిందండి చెప్పు. 10th class వరకు ఎలా చదువుతాం? స్కూల్కి వెళ్ళి కదా చదువుతాం. మనం స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం. ఆన్లైన్ ఎడ్యుకేషన్. సో మచ్ టాలెంటెడ్. అప్పటి నుంచి అప్డేట్గా ఉన్నాడు మనోడు. అప్పటి నుంచి అప్డేట్. ఇంకా 10th class వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగింది. ఇప్పుడు గొప్పతనం ఏంటంటే తను ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ వాడంట. అవునా? కీప్యాడ్ ఫోన్ వాడుతాడంట. దిస్ ఇస్ అంటే మన యూత్ అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అందరూ స్మార్ట్ ఫోన్స్ కి చాలా ఎడిక్ట్ అయిపోయాం. కానీ
అనుకుంటాం వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ యూస్ చేస్తారు, మొత్తం సోషల్ మీడియాలో ఉంటారని చెప్పేసి. అవును. ఇదంతా ట్రాషే. ఎందుకంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ సోషల్ మీడియా యూస్ చేస్తున్నాం, వాళ్ళు సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉంటున్నారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్స్ వస్తున్నాయి, ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సాంగ్ గురించి వస్తే మాత్రం ఇది కూడా నాకు తెలిసి చార్ట్ బస్టర్ అయిపోతే స్లో పొజిషన్ అలా ఎక్కుతూ ఉంటది, రీల్స్ వస్తూ ఉంటాయి, ఆ స్టెప్స్ అలా వేస్తూనే ఉంటారు, మనం అలా లూప్ మోడ్ లో వింటూనే ఉంటాం. అది సజెషన్స్ ఏవైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ మాకు రియాక్షన్ కి మాకు నేమ్ అనేది దొరకట్లేదు అనమాట, టైటిల్ అనేది. మీరు సజెషన్ చేయాలంటే ఏ నేమ్ ఇస్తారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సపోజ్ అది మాకు నచ్చినట్టయితే మీ నేమ్ అనేది మెన్షన్ చేసి మీ పేరు అనేది మా వీడియోలో నెక్స్ట్ వీడియోలో మేము చెప్తాం అనమాట. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి అలా వెళ్ళిపోకుండా జస్ట్ ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మా రియాక్షన్ అనేది మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.